ఈ వీడియో నీ శత్రువుల గురించి కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో మనతో రోజు నవ్వుతూ పక్కనే ఉండే కొంతమంది గురించి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఒక్క వ్యక్తినైనా నువ్వు దూరం పెట్టేస్తావు. ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఆకుల్లాంటి మనుషులు. ఆకుల్లాంటి మనుషులేంటి అని మీకు డౌట్ రావచ్చు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో 3 రకాలైన మనుషులుంటారు. 1 లీఫ్ పీపుల్, 2 బ్రాంచ్ పీపుల్, 3 రూట్ పీపుల్. మీరు విన్నది నిజమే. అయితే ఈ ఒక్కొక్క వ్యక్తుల గురించి తెలుసుకుందాం పదండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చెట్టుకు ఆకులెందుకుంటాయి? గాలి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి. మరియు గట్టిగా గాలి వస్తే మొదట రాలిపోయేవి ఆకులే. మన జీవితంలో కూడా అంతే. మన దగ్గర డబ్బు పలుకుబడి ఉన్నప్పుడు నీ చుట్టూ చక్కెర చుట్టూ చీమల్లా ఉంటారు. అప్పుడు మిమ్మల్ని అన్నయ్య అంటారు. ఎక్కడ లేని ప్రేమతో అన్నయ్యలు, మామయ్యలు ఈ జిందగీలో ఉన్న ప్రతి ఒక్క రిలేషన్ అప్పుడు పుట్టుకు వస్తుంది. ఒకవేళ నీ అదృష్టం బాగోలేక నువ్వు అన్నీ కోల్పోయిన తర్వాత వాళ్ళు ఇంకా మన మాట కాదు కదా, మనం ఎవరు అన్నట్టు చూస్తారు. వాళ్ళనే లీఫ్ పీపుల్ అంటారు. అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరమంతా తీరిపోయిన తర్వాత వాడెవడో అనే కొందరు మనుషులే వాళ్ళనే లీఫ్ పీపుల్ అంటారు. ఒకప్పుడు ఆదుకున్నాం కదా, ఒకప్పుడు సాయం చేశాం కదా, ఇప్పుడు అవసరం ఉంది అని మనం ఒక కాల్, మెసేజ్ చేసినా చూస్తారు, కానీ రిప్లై మాత్రం ఇవ్వరు. నీ జీవితం మళ్ళీ కుదిరితే, మళ్ళీ పైకి ఎదిగితే మళ్ళీ వాళ్ళొచ్చి చప్పట్లు కొడతారు. నాశనం అయితే మౌనంగా ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు ఈ లీఫ్ పీపుల్. సో ఇప్పటి వరకు నీ జీవితంలో అలాంటి మహానుభావుడు నీకు గుర్తు వచ్చి ఉంటాడు. కాబట్టి ఈ లీఫ్ పీపుల్ పై నమ్మకం, భారం వేసుకోకుండా నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆ సమస్యని తీర్చేలా ఒక షీల్డ్ని నువ్వే అడ్డుగా పెట్టుకో. అప్పుడు ఎలాంటి లీఫ్ పీపుల్ అవసరం నీకు ఉండదు. అలా అని ఈ లీఫ్ పీపుల్ని మొత్తం దూరం పెట్టకుండా ఇలాంటి వాళ్ళు కూడా నీ జీవితంలో ఉండాలి, కానీ వాళ్ళకే నీ జీవితం మొత్తాన్ని అప్పగించొద్దు. వాళ్ళ వలన మనం ఎంతో కొంత జీవితంలో గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ పీపుల్, కొమ్మల్లాంటి మనుషులు వీళ్ళు. కొంతమంది నీతో నడుస్తారు కానీ నీతో పడరు. వాళ్ళే బ్రాంచ్ పీపుల్. కొంతవరకే సపోర్ట్ ఇస్తారు, భారం పెరిగితే వెనక్కి వెళ్ళిపోతారు. నీతో ప్రయాణం చేస్తారు, కానీ గమ్యం దాకా వస్తారన్న గ్యారంటీ లేదు. గాలి ఎటు వాలితే గాలిపటం అటే వెళుతున్నట్టు వీళ్ళు అవసరాలను బట్టి ఎటు అనుకూలంగా ఉంటే అటే వెళ్తారు. నీ నాశనాన్ని చూస్తారు కానీ వాళ్ళు నాశనం అవ్వరు. చూసే వాళ్లకు కొందరికి మనకు వాళ్ళు మన వాళ్ళే అన్నట్లు అనుకుంటారు, కానీ మనల్ని ఎప్పుడు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయేది వాళ్ళకే తెలియదు. మనతో ఉండాలని ఉన్నా మనం నాశనమైనా నేనెక్కడ నాశనం అవుతానేమో అని సహాయం కూడా చెయ్యరు. చూస్తూ ఉండిపోయే వాళ్ళని బ్రాంచ్ పీపుల్ అని అంటారు. మనల్ని ఆదుకోవాలని అనిపించిన వాళ్ళెక్కడ లోతులో పడతారేమో అని భయంతో ఉండేవాళ్ళు వీళ్ళు రూట్ పీపుల్. వీళ్ళు వేర్ల లాంటి మనుషులు. నువ్వు సాధించినా కానీ చప్పట్లు కూడా కొట్టరు, కానీ నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్య వాళ్ళని దాటిన తర్వాతే మీ దగ్గరికి రావాలి అన్నట్టు ఉంటారు. ఎప్పుడు నీ పక్కన లేకపోయినా నీ కష్టంలో నేనున్నా అని నీ కష్టాన్ని చెప్పకపోయినా వాళ్లకు తెలిసిందంటే అడ్డుగోడలా నీకు అండగా ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు. నీ జీవితం సర్వం పతనమైన నీ చేతిని వదలని వాళ్ళు వీళ్ళు. వాళ్ళే రూట్ పీపుల్. నీతో
వాళ్ళు ఎప్పుడు కనిపించరు. వాళ్ళ పేరు కోసం ఎవరో మెచ్చుకోవాలని కాదు, నీకోసం ఏదైనా చేస్తారు. లాభం మాత్రం ఆశించరు. నీకోసం మాత్రమే నిలబడతారు. నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎలాంటి తప్పు చేసినా ఆ తప్పుని పెద్ద తప్పు అయితే ఇంకోసారి చేయొద్దని వెనకేసుకు వచ్చే వాళ్ళే, నీ ప్రతి సమస్యని అర్థం చేసుకునే వాళ్ళే ఈ రూట్ పీపుల్. ఈ సమాజంలో ఇలాంటి రూట్ పీపుల్ అందరికీ ఉంటారని చెప్పలేం, కానీ అలా ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. నీ జీవితంలో ఒక్క రూట్ పర్సన్ అయినా ఉంటే నువ్వు ధనవంతుడి కంటే గొప్ప. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.